ఐకానిక్ నటుడు కమల్ హాసన్ ఇటీవల తన సినిమా తగ్ లైఫ్ ప్రమోషన్ ఈవెంట్లో కన్నడ భాష తమిళం నుంచే జన్మించింది అనే వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలు కన్నడ ప్రజలకు నచ్చకపోవడంతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆ సినిమాను తమ రాష్ట్రంలో విడుదల చేయకుండా నిషేధించింది. దీంతో కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆయన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తూ మీరు చరిత్రకారుడా ఇలా భాషల గురించి వ్యాఖ్యానించడానికి అని ప్రశ్నించింది. అదే సమయంలో కోర్టు క్షమాపణ చెప్పాలంటూ కమల్ను ఆదేశించినా ఆయన అలాంటిది చేయలేదు. ఈ నేపథ్యంలో కేసు సుప్రీంకోర్టుకు చేరగా న్యాయమూర్తులు కర్ణాటక ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. సిబిఎఫ్సి బోర్డు నుంచి సర్టిఫికేషన్ పొందిన వెంటనే ఏ రాష్ట్రమైనా సినిమా విడుదలకు అడ్డంకి కావద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కమల్ వ్యాఖ్యలు ప్రజల మనస్సులను బాధపెట్టినా వాటిని చర్చించి తప్పుబట్టాల్సిందే తప్ప నిషేధించడమో క్షమాపణ కోరడమో రాజ్యాంగబద్ధంగా కాదని కోర్టు పేర్కొంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎక్కువ మంది కామెంట్లు ఇప్పుడు తగ్ లైఫ్ విడుదల చేసినా ప్రయోజనం లేదు అని అంటున్నారు. ఎందుకంటే సినిమా ఇప్పటికే ఫ్లాప్ అయింది.